వీడి మామూలుగా ఉండే అమ్మాయిల మీద ఏ అభిప్రాయం ఉండదు, మళ్ళీ తాగే అమ్మాయిల మీద అభిప్రాయం ఒకటి. అయినా ఈ తాగే అమ్మాయిలు అమెరికాలో ఉంటారని విన్నాను రా, వాళ్ళ గురించి ఎందుకు ఇప్పుడు? అక్కడికి వెళ్ళు, ఉజర్ జావో అనేది అక్కడికి వెళ్ళు. అక్క వెళ్ళు. ఆర్తి ఉంది కదా, తను యాక్ట్ చేస్తుందేమో అడుగు. ఒరేయ్, నువ్వు మతుండే మాట్లాడుతున్నావా? తనెందుకు యాక్ట్ చేస్తుందిరా? తనకి తెలుగే రాదు కదరా, తెలుగు డైలాగ్స్ ఎలా చెప్తుందిరా? ఏం లేదులేరా, ఆ అమ్మాయికి ఎవరితోనో లవ్ బ్రేకప్ అయిందంట. ఆర్తి ఎవరినో చాలా డీప్గా లవ్ చేసిందంట. ఆ టైంలో వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఎంత చెప్పినా తను వినలేదంట. పాపం మా బాధలో వాళ్ళ అమ్మగారు కూడా చనిపోయారంట. చివరికి వాడు ఫ్రాడ్ అని తెలిసేసరికి అంతా అయిపోయింది. అదిగో రాడున్నాడరా, పొద్దు నుంచి ఎదుగుకుంటున్నావు. ఎరా పొద్దు నుంచి ఎదుగుతున్నావు, ఇక్కడ కూర్చున్నావా? ఏం లేదురా, నన్ను కొంచెం ప్రశాంతంగా వదిలేండి. ఏం జరిగిందో మాకు కూడా తెలియాలి కదరా. సరేరా, ఇప్పుడు ఏమైందని అంతలా బాధపడడానికి? ఆర్తి లైఫ్లో ఇలా జరిగిందని తెలిసి కూడా మళ్ళీ నేను ఇలా ఇబ్బంది పెట్టడం కరెక్ట్ కాదనిపిస్తుంది. ఎవడికి లేవురా కష్టాలు? నాకు లేవా? షోడా కొట్టు పండుగడికి లేవా? వీడికి లేవా? ఏరా అవునరా, నేను తాగదామని ఎంత ట్రై చేసినా డబ్బులు దొరకలేదు. నేను ఏమన్నా బాధపడుతున్నానా? ఒరే నీకు దండం పెడతాను రా, కాసేపు ఆపరా. అది కాదురా, మన కష్టాలు కూడా అడిగి తెలియాలి కదరా. సరే కంగారు పడకు, నేను మాట్లాడతాను. సరే ఇప్పుడు ఏం చేద్దామంటావరా? నా వల్ల తనకి ఏ ఇబ్బంది రాకూడదు, అందుకే నా లైఫ్లోంచి తన పక్కన పెట్టేద్దాం అనుకోండి. బలిసిన బేరగాడు అమ్మన పొలానికి వద్దని చెప్పి తగ్గు వేసుకున్నాడంట. అలా ఉంది ఈ పరిస్థితి. అయినా ఈ లవ్ చేస్తున్నాడని కనీసం ఆ అమ్మాయికి కూడా తెలీదు. మరి ఇంకెద్దిరా పక్కన పెట్టడం? నువ్వే డ్రాప్ అయిపోతే సరిపోతుంది కదా. అర్థమైంది. ప్లేస్ మారితే మూడు బాగుంటుందని అమ్మాయిని ఇక్కడ పంపించారు. అలాంటోడు ఇక్కడ కూడా ఒకడు ఉంటాడని తెలిస్తే వాళ్ళ ఇంట్లో వాళ్ళు కూడా పంపించేవారు కాదేమో. ఆ అమ్మాయిని ఇంక ఇబ్బంది పెట్టలేనురా. అరే ఇబ్బంది పెడుతున్నావు అని నువ్వెందుకు అనుకుంటున్నావురా? అసలు బాధలో ఉన్న వాళ్ళకే కదరా నిజమైన ప్రేమ కావాలి. ఎంతమంది ఉన్నారండి, అంత ఫిలాసఫీ వచ్చేస్తుంది. రామచంద్ర, ఇంకోసారి నువ్వు నోరెత్తావనుకో పేక్కి రాయి కట్టేసి చెరువులు పెడతాను రే. నువ్వు అన్నది నిజమే, కానీ చెప్పిన తర్వాత అమ్మాయి ఎలా తీసుకుంటుందో తెలియదు కదా. ఇంకేం తెలియాలరా, నువ్వు చెప్పిందంతా జరుగుండొచ్చు, కానీ మనతో ఉన్నప్పుడు అన్నీ మర్చిపోయా హాయిగా ఉంటుంది. తనకు కూడా నీ మీద మంచి ఒపీనియన్ ఉందిరా. తన కోసం నువ్వు పడుతున్న తాపత్రయం ఈ పాటికి తనకు అర్థమైపోయి ఉంటుంది. వద్దురా, మనం అనుకున్నది అనుకున్నట్టు జరిగితే ఓకే, కానీ లేదంటే తను చాలా బాధపడుతుంది. నేను హ్యాపీగా ఉంచపోయినా పర్లేదు, కానీ బాధ పెట్టలేను. అరే ఇలా కాదురా, ప్రశాంతంగా ఆలోచించు. అంతా ఆలోచించే నిర్ణయం తీసుకున్నాను. నాకు బాధ పెట్టాలని లేదు, అలాగని దూరం చేసుకోవాలని లేదు. తప్పు. అరే ఎక్కడున్నా? చిన్న పని మీద బయటకు వచ్చాను. చెప్పండి గురుగారు. అర్జెంటుగా ఇంటికి రా. నువ్వు
ఏమైందండి? ఆర్తి, సరే ఈ మధ్య అసలు ఇటువైపు రావటం మానేసా? కొంచెం షూట్ పనిలో బిజీగా ఉన్నాను. చెప్పండి గురుగారు. ఏం లేదు, తనేదో కాలేజీ పని కోసం అప్లికేషన్ ఫిలప్ చేయాలంట. తీసుకెళ్ళు. నేనే తీసుకెళ్దామని బయలుదేరాను. ఈలోపు మేతల్లోడు వచ్చింది, కుదరలేదు. ఈసారికి నేను తీసుకెళ్ళలేను, ఏమనుకోకుండా గురుగారు. కొంచెం అర్జెంట్ పని ఉంది. అంత అర్జెంట్ పని ఉందరా? తర్వాత చూసుకోవచ్చు. ఈసారికి తప్పదు, లేట్ అవుతుంది. వెళ్ళు. గురువుగారు కొంచెం అర్థం చేసుకోండి. షార్ట్ ఫిల్మ్ ఇప్పటికే లేట్ అయింది. రేయ్, సెంటర్లోకి తీసుకురావటం అరగంట పనిరా. నీ పని తర్వాత చూసుకోవచ్చు. ఆర్తిని తీసుకెళ్ళు. ఆర్తి హరి తీసుకెళ్తాడు. వెళ్ళు. హరి, నీతో ఒకసారి మాట్లాడాలి. హరి, హరి, చెప్పరా. నువ్వు ఫోన్ చేసినని చెప్పమంటే నేనేం చెప్తాను? నేను బాగానే ఉన్నాను రా. బాగున్నావా? యారా, ఆ అమ్మాయి లవ్ ఫెయిలియర్ అని తెలిసింది కానీ పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నావు. కొంప తీసి పిచ్చిగానే పట్టింది ఏంటి? హలో హలో, మాట్లాడవరా? హలో, హరి, నీతో మాట్లాడాలి. రే, ఆర్తి కాల్ చేస్తుంటే ఫోన్ ఎత్తట్లేదంట. ఏ? నాకు ఫోన్ మాట్లాడడం తప్ప వేరే పని లేదనుకున్నావా? నాకు పని ఉంది, నీకు పని ఉంటే చూసుకో. అదేంట్రా, తన్నీతో ఏదో మాట్లాడాలంట. నాకు ఎవరితో మాట్లాడడం ఇష్టం లేదు. చెప్పు. రే, నీకు అసలు బుద్ధుందా? నువ్వే వచ్చి తన్ని పరిచయం చేయమన్నావు. ఆ తర్వాత అవసరం లేకపోయినా పదే పదే రాజుగారింటికి వెళ్ళావు. ఇప్పుడు నీకు తనకి ఏదో డిస్టర్బెన్స్ వచ్చిందని అర్థమైంది. అలా అని నన్ను కనీసం సమాధానం చెప్పొద్దంటే తను మనల్ని తప్పుగా అర్థం చేసుకుంటుందిరా. ఎవరేమనుకున్నా తనతో మాట్లాడడం నాకు ఇష్టం లేదు. సరే అయితే, మాట్లాడడం ఇష్టం లేదన్నావని చెప్పేనా? ఆ పంచాయ్, ఈ ఫోన్లు గొడవనే తగ్గుతుంది. ఇప్పుడు ఏమైందిరా? ఎందుకు తను అంతలా ఇగ్నోర్ చేస్తున్నావు? ఈ టాపిక్ మళ్ళీ మళ్ళీ తీసుకురాకు. ఈ విషయం గురించి మాట్లాడడం నాకు ఇష్టం లేదు. సరే, నీ ఇష్టం.
పాపం తను అన్నిసార్లు కాల్ చేస్తుంటే కనీసం ఆన్సర్ చేసేదన్నా చెప్పు. శ్రీ నిన్నే నీకెన్నిసార్లు చెప్పాను ఇదే టాపిక్ మళ్ళీ మళ్ళీ తీసుకురావద్దని. ఆర్తి ఆగు. ఎంత పని చేసావురా? బాధ పెట్టకూడదు అంటూ చివరికి అదే పని చేసావు. సరేరా, ఇప్పుడు ఏం చేస్తావు? ఎలాగో అవాయిడ్ చేద్దాం అనుకున్నాం కదా, చూద్దాం. అన్నయ్య, అసలు నీ పద్ధతి ఏం బాలేదు. చిన్ని, నీకెన్నిసార్లు చెప్పాను ఇదే టాపిక్ మళ్ళీ మళ్ళీ తీసుకురావద్దని. అసలు మీ మధ్యలో ఏం జరిగిందో నాకు తెలియదు, కానీ నేను కూడా తనున్న సిచ్యువేషన్లో ఉంటే నన్ను కూడా ఎలాగే అవాయిడ్ చేస్తావా? తన వేరు నువ్వేరు. అర్థమైందిలే. నాకు కూడా రేపొద్దున ఏదైనా ప్రాబ్లం వస్తే చెల్లని కూడా చూడకుండా అవాయిడ్ చేస్తా. చిన్ని, అర్థం చేసుకో. తన దూరం పెట్టాలనుకున్నాను కానీ బాధ పెట్టాలనుకోలేదే. నువ్వేమనుకున్నావో తెలియదు, కానీ తన్ని మాత్రం చాలా బాధ పెట్టావు. ఓకే, తప్పైంది, సారీ. సారీ నాకు కాదు, వెళ్ళి ఆర్తికి చెప్పు. ముందు ఆ అమ్మాయికి సారీ చెప్పాక తర్వాత నువ్వేం చెప్పాలనుకుంటున్నావు చెప్పు. అంతేకాని ఇలా వద్దు. అవును బావా. రే, నువ్వేం ఆలోచించకు. ఫస్ట్ నేను చెప్పించే, వెళ్ళి ఆర్తికి సారీ చెప్పు. ఆ తర్వాత జరగాల్సిన తర్వాత చూద్దాం. అవునరా, చిన్ని చెప్పింది బాగుంది. నువ్వు వెళ్ళి ఆర్తికి సారీ చెప్పు. మళ్ళీ ఈ విషయం రాజుగారికి తెలిస్తే బాగోదు. ఏం మాట్లాడవేంట్రా? సరే, మీరు చెప్తున్నారు కాబట్టి చెప్తాలే. నువ్వింక మారవా? చెప్తాను, కానీ ఎలా చెప్పాలని. నువ్వు ఎలా చెప్తావో నాకు తెలీదు, ఏదోలా చెప్పు. సరేలే. రే, నిజం చెప్పు, నువ్వు ఆర్తిని లవ్ చేస్తున్నావు కదా? ఏంటి, నీకు ఇప్పుడు వెలిగిందా బలుబు? రే, నేను చాలా సీరియస్గా మాట్లాడుతున్నాను, నువ్వు జోక్ లేకు. అబ్బో, ఈ లవ్ సీరియస్, ఇది సీరియస్. మేము మాత్రం కామెడీ చేయకూడదు యారా? మాట్లాడవేంట్రా? నువ్వు ఆర్తిని లవ్ చేస్తున్నావా? అలా ఏం లేదులేవే. రే, నీ గురించి నాకు చెప్పకు. చిన్నప్పటి నుంచి చూస్తున్నాను, సినిమాలు కెరీర్ అంటూ తిరిగేవాడివి. ఇప్పుడు అది అసలు సరిగ్గా పట్టించుకోవట్లేదు. ఆ అమ్మాయి విషయంలోన గొడవలు. ఏదో ఒక దాంట్లో నిలకడగా ఉండరా. నీకు నువ్వే ఆర్తిని లవ్ చేసేసి నీకు నువ్వే ఏదేదో ఊహించేసుకుని నీకు నువ్వే కట్టయిపోతున్నావు. సరే, ఏదో ఒకటి చేయి, కానీ ఆలోచించే. సరే బావా, ఆలోచించుకో. పదండ్రా. బాగా అయిందా? నువ్వు మామూలు ఎదవ్వి కాదురా. చూడగానే వెళ్ళిపోయిందంటే ఎంత బాధపడుంటుందో. ఛా, నీ వల్ల నేను ముఖం చూపించుకోలేకపోతున్నాను. ఇప్పటిదాకా నువ్వే నడిపావు కదా, నువ్వే ఏదో చెయ్యి. మరి మీరు ఎలాగ పెట్టారు కదా మధ్యలో ఘనకార్యం, తప్పుతుందా? పద. ఆర్తి, మా అన్నయ్య నీకు సారీ చెప్పాలనుకుంటున్నా. నాకు ఎవరి సారీలో అక్కర్లేదు. అయినా ఇప్పుడు నేను ఏమీ వినే సిచ్యువేషన్లో లేను. మా అన్నయ్య కూడా చాలా బాధపడుతున్నాడు, కానీ నీకు ఎలా ఎక్స్ప్లెయిన్ చేయాలో తెలియట్లేదంట. రే, రారా. రే, నువ్వు బాధపడుతున్నావు అని చెప్పాను, నువ్వేంట్రా నవ్వుతున్నావు?
ఏమోని తన సడన్గా చూసేసరికి బాగోదని నవ్వా. ఏడ్చావులే. అయినా నాకు చెప్పాల్సిన పనేముంది? మీ నిర్ణయాలు మీరే తీసేసుకుంటారు, మీరే దూరం పెడతారు. బీచ్ మే मैं कौन हूँ? చెప్పు. ఆర్తి, నన్ను క్షమించు. నీ విషయంలో నేను చాలా పెద్ద తప్పు చేశాను. ఈ మధ్య మా అన్నయ్య కూడా చాలా డిస్టర్బ్డ్గా ఉంటున్నాడు. అసలు అలా ఎందుకు చేశాడో కూడా అర్థం కావట్లేదు. కానీ మా అన్నయ్య క్యారెక్టర్ అది కాదా ఆర్తి? ఇక్కడ ఎవరి క్యారెక్టర్ జడ్జ్ చేసే టైం నాకు లేదు చిన్ని. మా అన్నయ్య చేసిన తప్పే, అందుకే సారీ చెప్తాడని తీసుకొచ్చాను. దయచేసి నాకు ఎవరు సారీలు చెప్పొద్దు. ఇదే టాపిక్ అయితే మళ్ళీ కలవద్దు. మిమ్మల్ని ఎప్పుడైనా హర్ట్ చేసి ఉంటే ముझे మాఫ్ కరో. అయిందా? ఆర్తి, ఏమైందమ్మా? నిన్నటి నుంచి అదోలా ఉన్నా. ఏం లేదు అంకుల్. హరిని రమ్మని చెప్పానే, నిన్న నుంచి హరి కూడా రావట్లేదే. వద్దంకుల్, నేనేమీ వాళ్ళతో వెళ్ళాలనుకోవడం లేదు. ఏమైందమ్మా? హరి ఏమన్నా అన్నాడా? ఒకవేళ తెలుసో తెలియకో ఏదైనా అనుంటే వదిలేయమ్మా. పొరపాటున అనుంటాడు కానీ వాడు అలాంటి వాడు కాదు. వాడు చాలా మంచివాడు. వాడి గురించి నీకు చాలా తక్కువ తెలుసు. నువ్వు అపార్థం చేసుకుంటావేమో అని చెప్తున్నాను. నేను ఇంతకాలం ఒంటరిగా ఉన్నా ఇలా ఉన్నానంటే హరి ఉన్నాడనే ధైర్యం అమ్మా. అక్కడి నుంచి ఎన్నో ప్రాబ్లమ్స్తో నువ్వు ఇక్కడికి వచ్చినా హరిని నీకు అప్పచెప్పానంటే నువ్వు అర్థం చేసుకోవచ్చు. హరి ఏ తప్పు చేయడని నా నమ్మకం. అదేం లేదు అంకుల్, చిన్న డిస్టర్బెన్స్. అటువంటి డిస్టర్బెన్స్లు ఏమన్నా ఉంటే క్లియర్ చేసుకుంటామా. చిన్న చిన్న పొరపాట్లను కూడా పెద్దగా ఆలోచించి మంచి స్నేహాన్ని వదులుకోవద్దమ్మా. సరే, ఆలోచించుకో. హలో. హలో చిన్ని, హరి ఎక్కడున్నాడు? తెలీదు, మార్నింగ్ నుంచి కనిపించట్లేదు. మళ్ళీ కనిపించొద్దన్నావని వాడు చాలా బాధలో ఉన్నాడు. నిన్ను హర్ట్ చేశాడని షూట్ కూడా సరిగ్గా చేయట్లేదు. మా అన్నయ్యని ఫస్ట్ టైం అలా చూడటం. ఈరోజు షూట్కి కూడా వెళ్ళలేదంట. ఎక్కడున్నాడో కొంచెం భయంగా ఉంది. అయ్యో చిన్ని, నువ్వేం కంగారు పడకు. నేను కూడా మీ అన్నయ్యని చాలా బాధ పెట్టాను, అందుకే సారీ చెప్పాలనుకుంటున్నాను.
తను ఎక్కడ ఉంటాడో నాకు తెలుసు. చెప్తాను, వచ్చే.